गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతోన్యా నత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. ఇక్కడ పరమాత్మ ఎటువంటి వాడు అనేది ఇక్కడ ప్రశ్న. ఎటువంటి వాడు అంటే అనేజదేకం మనసో జవీయః. ఏమని చెప్తున్నాడు అంటే ఏకం. ఏమంటున్నాడు? అంతటా ఉన్న స్వరూపం ఒక్కటే, అందుకని రెండు లేనటువంటి వాడు. నీకు బహుగా కనపడుతున్నాయి, అనేజం అంటంలో ఆంతర్యం అది. నీకు అనేకంగా కనిపిస్తున్నా ఆయన ఏకం ఒక్కడే. కాబట్టి ఇక్కడ అద్వితీయుడు అని ఆయనకి పేరు. అంటే రెండు లేనివాడు అని. రెండు లేనివాడు, ఏకముగా ఉన్నటువంటి వాడు, తనలాంటి వాడు మరెవడు ఉన్నవాడు కాడు. ఆయనని పోలినటువంటిది మరొకటి ఉన్నది అని చెప్పకూడదు. ఎందుకనంటే మనవాడు ఆకాశము లాంటి వాడు అంటారు. ఆకాశం అంటేనే దేంతోనో నిండి ఉంది అని అర్థం. ఈయన దేంతో నిండి లేడు కాబట్టి ఈయన ఆకాశం కాదు. అందుకని ఈయనకి సామ్యమైనటువంటిది కానీ, అంటే ఈయనకి దగ్గరగా ఉన్నటువంటిది కానీ, ఈయన పోలికతో ఉన్నది కానీ, ఈయన లాంటిది కానీ ఇంకొకటి లేదు. ఇలా ఉంటాడు అని దేనితో పోల్చి చెప్పలేనటువంటి వాడు. ఎందుకని? ఆకాశానికి గుణం ఉంది, లక్షణం ఉంది. ఈ గుణ లక్షణాలు ఈ పరమాత్మకి లేదు. పైగా ఈ ఆకాశానికి ఆకాశం అనే పేరుంది, ఆయనకి ఆ పేరు లేదు. కాబట్టి పోల్చి చెప్పలేనటువంటి వాడు. అలాంటి అసాధారణమైన స్వరూప స్వభావాలు కలిగినటువంటి వాడు. అంటే ఏంటి? అందరికీ ఉన్నట్లుగా మామూలుగా ఒక పేరు, ఒక ఊరు, ఒక ఎత్తు, ఒక పొడవు, ఒక లావు ఇట్లా ఉన్నటువంటి వాడు కాదు. అనేజత్ అనేది సంస్కృత ధాతువు. ఆయన ఎప్పుడూ కనిపించని వాడు. జ అంటే పుట్టుక, పుడితే కనపడతాడు కదా. కాబట్టి ఈయన కనిపించనటువంటి వాడు. అంటే కనిపించే ప్రతి వస్తువుకి ఒక చలనం ఉంటుంది. ఈయనకి చలనం లేదు కాబట్టి గుర్తించలేవు. చెలిస్తే పోనీలే ఇది ఇట్లుంది అట్లుందని అంటానికో, ఇంత లావు ఉంది, ఇంత పొడవు ఉంది, ఇంత ఎత్తుంది అంటానికో ఒక కొలత ఉంటుంది. ఇప్పుడు ఈ వెలుగు ఉంది, ఈ వెలుగులో ఈ వెలుగులాగానే కనపడతాడు, ఈ చీకట్లో ఈ చీకట్లాగానే కనపడతాడు, సూర్యుడు వస్తే సూర్యుడిలాగా కనపడతాడు, చంద్రుడు వస్తే చంద్రుడిలాగా కనపడతాడు. కానీ ఇవేవి ఆయన కాదు. అనేజత్ ఎప్పుడూ కనిపించని వాడు అంటే చలించడన్నమాట. అంతటా పూర్ణముగా నిండినటువంటి వాడు అని అర్థం. కాబట్టి చలించవలసిన అవసరం లేదు ఆయనకి. అయితే ఎంత వేగం కలిగిన వాడో తెలుసా? అంటే అన్నిటికంటే వేగము ఎక్కువ మనస్సుకుంది. ఇక్కడ కూర్చొని నువ్వు చంద్రమండలం అన్నావు అనుకో, వెంటనే చంద్రమండలంలోకి పోయి అర్ధచంద్రాకారాన్నో పూర్ణచంద్రాకారాన్నో ఒక ఆకారాన్ని చూస్తుంటుంది. హైదరాబాదు చార్మినార్ అన్నాను. ఇప్పుడు హైదరాబాద్ అంటూ ఉండగానే హైదరాబాదు దాంట్లో ఉన్న చార్మినార్ కనిపిస్తుంటుంది. అంత వేగం కలిగింది మనస్సు. కానీ దానికంటే వేగం కలిగినటువంటిది ఈ పరమాత్మ. నీకు ఒక వస్తువు కనిపించాలంటే ఇది ఉంటేనే కనిపిస్తుంది. అంటే ఇది ముందుందా అది ముందుందా? నువ్వు వస్తువు అనుకొని వస్తువు దగ్గరికి పోయేటప్పటికి వస్తువు కంటే ముందు ఇది ఉంటుంది అక్కడ. కాబట్టి పరమపదం అని అనుకుంటే అనుకోకముందే అంతటా పరమపదమే నిండి ఉంటుంది. పదము అంటే ఉనికి, పరమపదం వ్యాప్తమై ఉంటుంది. కానీ మనస్సు ఎంత దూరం పెడుతుందో దానికంటే ముందు ఈయనే ఉంటాడు. మనస్సు వేగం ఎక్కువ, పరమాత్మ వేగం ఎక్కువ. అంటే పరమాత్మ వేగమే ఎక్కువ. పరమాత్మ నుంచి పుట్టినటువంటి యొక్క ఎరుక కాబట్టి డైరెక్ట్గా అంత వేగం దానికి వచ్చింది. అందుకనే కర్మలు ఇంత పట్టుకునేది. అసలు మనసు కదలాలంటే ముందు వాడి స్పర్శ ఉంటేనే కదా. కరెంటు నువ్వు ఇక్కడ స్విచ్ వేసి వేయకముందే టప్పని అక్కడ లైట్ వెళ్ళిపోద్ది. నువ్వు ఇక్కడ స్విచ్ వేయడానికి అక్కడ లైట్ వెలగడానికి టైం కనపడదు, రెప్పపాటు కాలంలో వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఎవరికండి తెలుస్తుంది ఇలాగున అంటే? దేవతలకి తెలుస్తుందా? మనకంటే గొప్పవాళ్ళు అయిన వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళ గొప్ప వాళ్ళే చెప్పుకోవడం సరిపోతూ ఉంది. వాళ్ళకంటే గొప్పది ఇంకోటి ఉంది అనే సంగతి వాళ్ళకి తెలియదు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా తెలియదు.
నైనద్దేవా ఆప్తువాన్ పూర్వమర్షత్. ఆయన అంతటను వ్యాపించి ఉంటాడు. పూర్వం అంటే సృష్టి మొదట్లో నుంచి, సృష్టి మొదట ఉన్నాడు. హర్షత్ ఇప్పుడున్నాడు, ఇక ముందు కూడా ఉంటాడు. అంటే ఎప్పుడున్నాడు? ఎప్పుడూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవతలు కూడా అతన్ని తెలుసుకోలేకపోయారు. ఎందుకని? దేవతలకైనా మానవులకైనా జంతువులకైనా అన్నిటికీ ఒక అభిప్రాయం ఉంది. దేవుడు అనగానే నాలాగనే ఉంటాడు, కాకపోతే నాకంటే అందగాడు, నాకంటే పొడవు ఉంటాడు, నాకంటే ఇది ఉంటాడు, నాకంటే బలవంతుడు, నాకంటే బుద్ధిమంతుడు, నాకంటే చాలా శక్తి సంపన్నుడు, ఆయుధాలు ఉంటాయి, ఇట్లా అనుకుంటాడు. ఇవన్నీ ఏమీ ఆ పరమాత్మకి ఉండవు. దేవతలకి దేవుడు తెలుసున్నట్లయితే ఈ మొటికాయలు వేయించుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? కనుక వాళ్ళకి తెలియదన్నమాట. ఆ రూపం వాళ్ళకి తెలియదు అని మామూలు వాళ్ళు చెప్తే వినం మనం. అందుకనే ఉపనిషత్తు చెప్పింది. ఆయన కదలడు, అచలుడు కదా, కదలకుండా స్థిరంగా ఉన్నప్పటికీ కూడా తద్ధావతో అన్యానత్యేతి, వేగంగా పరిగెత్తే వస్తువులు కొన్ని ఉన్నాయి లోకంలో. అంతకుముందు మనస్సు అనుకున్నాం. మనస్సు కంటే వేగం ఎవరికి ఉందో తెలుసా? గరుత్మంతుడికి. మనస్సు కంటే వేగం గరుత్మంతుడికి ఉంది. ఆ గరుత్మంతుడి కంటే వేగం కలిగినవి వేరేమైనా ఉంటే వాటన్నిటికంటే ముందు తాను అక్కడికి చేరుకుంటాడన్నమాట. ధావత అంటే చాలా వేగవంతమైనటువంటి ఉనికి కలిగినవాడు. ధావంత అంటే అవతల వాడిని ఎదుర్కోగలిగినటువంటి వాడు. అందుకని ఈయన ధావత చాలా వేగం కలిగిన వాడు, శక్తిమంతుడు, అన్నిటికంటే ముందున్నటువంటి వాడు. అన్యాన్ ఇతరమైన వాటన్నిటినీ అతిక్రమిస్తాడు. కానీ ఉత్తిష్టత్ అక్కడ స్థిరంగానే ఉంటాడు. ఆయన అన్నిటికంటే ముందు వేగవంతంగా అక్కడ ఉంటాడు, పరిగెత్తుతాడు అని అంటే, ఒకవేళ ఆయన పరిగెత్తాలి అనేది పరిమితమేం కావాలి. వేగంగా ఉండాలి అంటే పరిమితం కావాలి. అలాంటి పరిమితి లక్షణాలు ఆయనకి లేవు. అందుకని అనుకుంటావేమో పరిగెత్తున్నాడు అలాగే, కానీ ఆయన కదలడు, స్థిరంగానే ఉంటాడు. అంతటా వ్యాప్తమైన వాడు కాబట్టి నువ్వు ఎక్కడికైనా ఆయన ముందు అక్కడ ఉంటాడు. కాబట్టి ఆయనకి ఒక లక్షణం ఉంది, అక్కడ ఒక లక్షణం ఉంది, ఇక్కడ ఒక లక్షణం ఉంది, ఇక్కడ ఒక లక్షణం ఉంది అని అనుకుంటావేమో, ఆయనకి ఏ లక్షణము లేదు. ఇక్కడ ఎలా ఉంటాడో అక్కడ అలానే ఉంటాడు. ఇక్కడ ఏ పద్ధతిలో నీకు వసతిస్తున్నాడో అక్కడ ఆ పద్ధతిలో అన్నిటికీ వసతిస్తాడు. ఇక్కడ ఏ ఏ కాంతికి, గాలికి, భూతాలకి, వీటన్నిటికీ వసతి ఇస్తున్నాడో అక్కడ కూడా అలానే ఇస్తాడు. వాటి లోపల, వాటి బయట అంతటా కూడా నిండి ఉంటాడు. కాబట్టి ఇతరమైనటువంటి వాటన్నింటినీ ఆత్యేతి అతిక్రమిస్తాడు. తిష్టత్ స్థిరంగా కూర్చొని ఉండటం, కదలకుండా ఉన్నాడు. అందుకనే నదీనాం సాగరో గతి, నదులన్నీ సముద్రంలో లీనమైపోతాయి, కానీ ఆలోచనలన్నీ అచలంలో లీనమైపోతాయి. ఆ మాట మనకి గీతలో చెప్తాడు. సముద్రమాప ప్రవిశంతి సర్వే ఆపూర్యమాణామచలం ప్రతిష్టం. ఈ భూమి మీద నీళ్లు ఉన్నాయి. ఇవి ఏ ఆధారంతో ఉన్నాయి? భూమి ఆధారంగా చేసుకొని ఉన్నాయి. భూమి తిరుగుతూ ఉంది కదా, మరి తిరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ చిప్పిల్లిపోయి అన్నీ పక్కన పడిపోవాలిగా. పడుతున్నాయా? ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయా? కారణం ఏమిటి అని అడిగితే మన వైజ్ఞానికులు గాలి యొక్క ఒత్తిడి, వాయుపీడనం వల్ల ఆ గాలి వాటిని కదలకుండా బయటికి పోకుండా ఆపుతున్నది అని సైన్స్ చెప్తుంది. వాయుపీడనం వలన గాలి నీటిని నొక్కి పెడుతుంది అని కనుక అన్నట్టయితే, గ్లాసులో నీళ్ళు పోసి ఇటు తిప్పితే గ్లాసులో నీళ్లు కింద పడకుండా ఉంటాయా? గాలి ఆ నీటిని నొక్కి పెట్టే శక్తి ఉందా? గ్లాసు నిండా నీళ్లు పెట్టి దాని మీద ఒక పేపర్ పెట్టాము, ఇలా తిప్పామనుకో, ఆ పేపర్ అక్కడ అడ్డం ఉన్నంత వరకు నీళ్లు కింద పడవు. ఈ పేపర్ ఎట్లా అయితే నీళ్ళని నొక్కి పెట్టి ఆ పీడనంతో పట్టుకొని ఉందో, అట్లానే ఈ వాయువు దాన్ని పట్టుకొని ఉందని చెప్తావా? అలా అవకాశం ఉందా? గాలికి ఆధారం ఏంటి? గాలి ఎందుకు సంచరిస్తుంది అంటే, గాలిని కూడా సంచరింపజేసేవాడు ఒకడున్నాడు. గాలి ఆకాశంలో నిరాధారంగానే తిరుగుతూ ఉంది, కానీ గాలి అంతటా వ్యాపించిపోతుందా అంటే కొన్ని హద్దుల్లో ఉంటుంది. కారణం, ఆ వాయువుని కూడా వెనుక నుండి నడిపించేవాడు ఒకడున్నాడు. యథాకాశస్థితో వాయు సర్వత్రగ మహాన్. యథాకాశస్థితో వాయు, వాయువులు ఆకాశంలో ఎలా ఉన్నాయో అట్లానే నాయందే ఉన్నవి కనుక నా వల్లే ఆకాశము అందులో వాయువులు నిలచి ఉన్నాయి అంటాడు భగవానుడు. అన్నీ నాలోనే ఉన్నాయి,
వాయువు నాలోనే ఉంది, ఆకాశము నాలోనే ఉంది. కాబట్టి ఇందులో ఏది కూడా నాలో లేకుండా లేవు, నేనుండబట్టే ఉన్నాయి. ఇది గనక నీకు అర్థమైతే తస్మిన్ అంతటా కూడా స్థిరంగా అన్నిటా వ్యాపించి అన్నిటికంటే ముందుగా ఉండగలిగే పరమాత్మ ఉన్నాడే, అతని యందు మాత్రమే ఆధారపడి ఉండుట చేత మాతర్ష్వా వాయువు కూడా ఆపహ దధాతి నీటిని అలా నొక్కి పెడుతుంది. కాబట్టి మాతర్ష్వా వాయువు దాటి వెళ్ళదు. వాయువు కూడా నాయందే ఉంది కాబట్టి వాయువుని దాటి ఈ నీళ్లు వెళ్ళవు. అందుకని వాయువు ఆ నీటిని నొక్కి పెడుతుంది, లేకపోతే ఆ నీళ్లు కదలకుండా ఉండవు. కాబట్టి ఆపహ దధాతి నీటిని అలా నొక్కి పెడుతూ ఉంది. పరమాత్మ వాయువుకు ఆధారం, నీటికి అదే ఆధారం. నీటికి పరమాత్మే ఆధారం, వాయువుకి పరమాత్మే ఆధారం. కనుక ఇప్పుడు ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. ఇప్పుడు మేఘాలు దేన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి? ఆకాశాన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి. అవి అట్లా ఉండటానికి, ఆకాశం అట్లా ఉండటానికి కారణం ఏంటి అంటే పరమాత్మ. కాబట్టి పరమాత్మ లేకుండా అది ఎలా ఉండదు. అన్నింటికీ ఆధారమై తానుండే పరమాత్మ అంతటా వ్యాపించి అన్నిటికీ ముందుండి ఇప్పుడు ఇస్తానంటే అక్కడే పుచ్చుకునేందుకు తాను సిద్ధంగా ఉంటే నీ భావాన్ని వాడి యందు త్యాగం చేయటానికి నీకేమిటి లోపం? అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అయ్యా నా భావాలు మొత్తం నీకు ఇస్తాను అంటే పుచ్చుకోడా? ఎక్కడో ఉన్నాడండి, ఆయన రావాలి కదా అంటావా? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో అని చెప్తావా? ఎక్కడో వైకుంఠం ఉంది, అక్కడ ఒక మేడ ఉంది, ఆ మేడలో ఒక తోట ఉంది, ఆ తోటలో ఈయన పాచికలు ఆడుకుంటూ కూర్చున్నాడు, ఇక్కడ గజేంద్రుడు కుయ్యో అని మొదలుపెట్టాడు, అప్పుడు ఆయన పెళ్ళాన్ని చీర పట్టుకొని కొంగు పట్టుకొని వచ్చాడు. ఇదంతా నిజమా? అంటే యద్భావం తద్భవతి అని నీ భావన అలా ఉంది, కానీ ఆయన ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ప్రత్యక్షం అవుతాడు. భారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు కృష్ణుడు అనగానే ఆయన యదుకుల వంశజుడు, ఆయన క్షత్రియుడు, ఆయన రాజు, పలానా దూరంలో ఉంటాడు, పిలిస్తే రావడానికి టైం పడుతుంది ఇట్లా అనుకుంటుంది. అనుకొని కృష్ణ యదునందన ఆపద్బాంధవ ద్వారకావాస అంటారు. ద్వారక ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి ఢిల్లీకి రావాలి కదా, టైం పడుతుంది. అందుకని ఆయన అదే అంటాడమ్మా, నువ్వు యదుకులవాస అని పిలిచినప్పుడు అక్కడి నుంచి రావాలి, నేను వైకుంఠంలో నుంచి ఇక్కడికి వచ్చేటికి టైం పడుతుంది కదా, మరి అందుకని నువ్వు పిలిచిన వెంటనే రాలేకపోయాను అని అంటుంది. అట్లానే నువ్వు పిలిచేటువంటి భావన నీ ఆలస్యానికి కానీ నీ వేగవంతమైనటువంటి యొక్క ఫలితానికి కానీ కారణం నీ ఆలోచనే, నీ భావనే. కాబట్టి నీ భావాన్ని వాడి యందు త్యాగం చేయడానికి నీకేమిటి లోపం? కనుక భావత్యాగము చేసి ఇప్పుడు నీవు జీవించు, హాయిగా అనుభవించు అని భావత్యాగం చేయడానికి స్వీకరించగలిగిన పరమాత్మ యొక్క అసాధారణమైన గొప్ప శక్తి ఎలాంటిదో తెలుసునా అని ఈ 4వ మంత్రం తెలియచేస్తున్నది. ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎటువంటి స్థితి కలిగినటువంటి వాడు అనే విషయాన్ని ఈ మంత్రం చెప్తుంది. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ పరమాత్మ ఇంకా ఎట్లాంటి వాడని నువ్వు తెలుసుకోవాలి అని అంటే, తదే జతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఇక్కడ విష్ణు సహస్రనామంలో ఒక మాట చెప్పబడుతుంది. జ్యోస్యశ్చంద్రార్కనక్షత్రం ఖందిశో భూర్మహోదధి వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక వాక్యం. ఏం చెప్తున్నది అది? ద్యౌ అంటే ఆకాశం, చంద్రార్క చంద్రుడు అంటే చంద్రుడు, అర్కుడు అంటే సూర్యుడు, చంద్రార్క నక్షత్రం నక్షత్రాలు, ఖం దిశో, ఖం అంటే ఆకాశం, దిశో అంటే 8 దిక్కులు పైన కింద 10 దిక్కులు, భూర్ మహోదధి భూర్ అంటే ఈ భూమి, మహోదధి అంటే మహాసముద్రాలు, వాసుదేవస్య వీర్యేణ వాసుదేవుని యొక్క వీర్యేణ సత్తా చేత విధృతాని మహాత్మనః అవన్నీ కూడా విధృతాని
ఆవరింపబడి ఉన్నాయి అని. అదే మాట ఇక్కడ ఏమన్నాడు, ఆకాశము కానీ భూమి కానీ జలం కానీ ఇతరములైనటువంటి ఏ వస్తువులు కానీ పరమాత్మ శక్తి చేతనే అవన్నీ ధరింపబడుతున్నాయి అని మనకు తెలుస్తుంది. ఆయన లేకుండా ఇవేవి కూడా పనిచేయవు. కాబట్టి ఉపనిషత్తులు కూడా అదే రహస్యాన్ని మనకు తెలియచేస్తున్నాయి, కొత్తగా ఏం చెప్పట్లేదు. దీన్నే ఈశావాస్యోపనిషత్తులో 4వ మంత్రం వివరిస్తుంది. ఆ వివరిస్తూ ఉన్న దానిని మరింత స్పష్టంగా 5వ మంత్రం తెలియజేస్తున్నది. ఇంకా కొంచెం స్పష్టంగా తదే జత తన్నై జతి తద్దూరే తద్వదంతికే తదేవతి తన్నై జతి అని ఒక మాటకి వ్యతిరేక పదాలుగా మనకు అనిపిస్తున్నాయి. ఏ జతి అంటే కనిపించుచూ ఉన్నది, తన్నే జతి అది కంపించదు, ఒక ప్రకంపన. ఈ ప్రకంపన అనేది ఏ జతి కంపించేదైనప్పటికీ కూడా తన్నై జతి అది కంపించదు. కంపిస్తూ ఉన్నటువంటి ఈ వస్తువులన్నీ ఉన్నప్పటికీ కూడా, వీటన్నిటినీ కంపింపజేస్తున్నప్పటికీ కూడా ఆయన కంపించడు. నువ్వు చూసే వస్తువులు కంపిస్తున్నాయి, కానీ వాటి ఆధారంగా ఉన్నటువంటి ఈ పరమాత్మ మాత్రం కంపించడంలా పరిపూర్ణం అంతటా ఉంది, ఏమీ చేయదు అని ఏం చేయకుండా ఉండదు. అందుకని తదే జతి తన్నై జతి తద్దూరే తద్వదంతికే. తత్ అంటే అది దూరే దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఎక్కడున్నాడు, వైకుంఠం ఎక్కడుందంటే ఎక్కడో అని మనం ఆ పైవాడు చూస్తున్నాడులే అంటాం, ఆ పైన ఎక్కడో ఉన్నాడు వాడు అని అంటున్నప్పటికీ కూడా దగ్గరగా ఉంటే దూరంగా ఉండకూడదు కదా. తద్వదంతికే, వద అంటే చెప్పటం, మాట్లాడుకుంటానికి అనుకూలంగా ఉందంటే దగ్గరకు ఉందనే దూరంగా ఉందనే, మాట్లాడుకుంటానికి దగ్గరగా ఉంది. కానీ దూరంగా ఉంది అని చెప్తున్నావు, ఎక్కడో ఉన్నాడు అంటున్నావు, మాట్లాడుకుంటానికి దగ్గరగా ఉన్నాడని చెప్తున్నావు. దగ్గరగా ఉంది అంటే దూరంగా ఉండటానికి అవకాశం లేదు, దూరంగా ఉంటే దగ్గరగా ఉండటానికి అవకాశం లేదు. కంపించేది అయితే నిశ్చలంగా ఉండేది కాదు, నిశ్చలంగా ఉన్నదైతే కంపించకూడదు. ఏమిటి ఉపనిషత్తు ఇలాగా ఒకదానికి ఒకటి పరస్పరం విరుద్ధంగా ఉండే మాటలు చెప్తుంది. ఏమని చెప్తుంది? దగ్గరగా ఉంది, దూరంగా ఉంది, కంపిస్తుంది, చెలిస్తుంటుంది, కానీ చెలించదు, ఇట్లా చెప్తున్నది. కాబట్టి తద్వదంతికే, మాట్లాడుకుంటానికి దగ్గరగా ఉన్నట్టుగానే ఉంది. దాన్ని చూసినప్పుడు సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి పరమాత్మ మహిమ అందముగా వివరిస్తూ ఉన్న మంత్రం అని మనం తెలుసుకోవాలి. తను కదలకుండా ఇంకో దాన్ని కదిలించలేదు, కానీ ఇది తను కదలకుండానే కదిలిస్తుంది. ఇప్పుడు తను కదలటల్లా, దాంట్లో నువ్వు కదిలి వెళ్తున్నావు, నువ్వు వణుకుతున్నావు, అది వణకటల్లా, ఎండకి నువ్వు వేడెక్కుతున్నావు, అది వేడెక్కటల్లా. అందుకని చెప్పాడు నహన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరాలు వేటిని కూడా అది చంపేది కాదు, అది నీ చేత అది చంపబడదు. మరి చంపుతున్నది ఎవరిక్కడ? శరీరం శరీరాన్ని చంపుకుంటున్నది, అర్థం గల పదార్థాన్ని చంపుకుంటున్నది, అంటే మార్పు చెందిస్తున్నది. కాబట్టి సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి పరమాత్మ మహిమను అందంగా వివరిస్తూ ఉన్న మంత్రం ఇది. తాను కదలకుండా అన్నిటినీ కదిలిస్తుంది. అన్నీ దూరంగా ఉన్నప్పటికీ, ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ తాను మాత్రం అన్నిటికీ దగ్గరగానే ఉంటుంది. ఇదే మాటని జిడ్డు కృష్ణమూర్తి ఒకసారి అనవిశంటికి ఉత్తరం రాశాడు. నేను ఒక చెట్టుకు పాదు తవ్వుతున్న పాదు నేనే, తవ్వే గుణపం నేనే, తవ్వేవాడిని నేనే, ఆ గుణపం నేనే, నా చేత తవ్వబడుతున్నటువంటి యొక్క భూమి కూడా నేనే. అద్వయ స్థితి. నా చేత జరిగే కర్మలు, నా చేత అనుభవింపబడేటువంటివి, నా చేత భోగింపబడేటువంటివన్నీ నేనే, నాలో నేనే ఐక్యం అవుతున్నా. కాబట్టి ఇక్కడ నేను వేరు, అది వేరు, అది అట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుందని చెప్పడానికి ఇక్కడ ఆస్కారం ఉందా? కాబట్టి సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి పరమాత్మ మహిమను అందంగా చెప్పడానికి, అంటే ఎంత గొప్పగా చెప్పగలవో అంత గొప్పగా దాని మీద ఒక అద్భుతమైనటువంటి భావనని క్రియేట్ చేయటం కోసమే నీకు ఆ వర్ణన చెప్పబడింది. అట్లానే భక్తుడికి దుఃఖం కలిగింది. భక్తుడు అంటే ఏదైతే పరమాత్మ అని చెప్పబడిందో ఆ పరమాత్మలాగా వాడు కూడా భాషిస్తుంటాడు. ఇంతకుముందు భక్తుడు అంటే ఏంటి? భజన చేసేవాడు, నమ్మకం ఉన్నటువంటి వాడు. ఇప్పుడే అర్థం ఏంటి? ఏదైతే చెప్పబడిందో పరమాత్మగా, ఆ పరమాత్మ తానై ఉండటం వాడు భక్తుడు. అలా భక్తుడిగా ఉన్నటువంటి వాడు గనక ఒకవేళ దుఃఖిస్తే పరమాత్మ కూడా దుఃఖిస్తాడు. ఈ మాట గీతలో ఒక చోట చెప్పబడింది. ఇక్కడ దేవాన్ భావయతానేనా తే దేవాన్ భావయంతవః. నువ్వు చెట్టుని ప్రేమించవు, ఆ చెట్టు నిన్ను ప్రేమిస్తుంది. ఒక జంతువుని నువ్వు ప్రేమిస్తే ఆ జంతువు నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు వాయువుని ప్రేమిస్తే ఆ వాయువు నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు ప్రాణాన్ని ప్రేమిస్తే ప్రాణము నిన్ను ప్రేమిస్తుంది. అట్లా నువ్వు దేనిని గురించి బాధపడుతుంటావో ఆ బాధని తను కూడా పొందుతుంది.
పొంది నిన్ను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నిశ్చలుడై ఉండేవాడై ఉన్నప్పటికీ వారికంటే ఎక్కువ తాను కంపిస్తాడు. ఎందుకని? గజేంద్రుడు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే. నా ప్రయత్నం నేను చేశాను. నేను ఈ శరీరం మీద ఇక భ్రాంతి వదులుకున్నాను. కాబట్టి ఇప్పుడు నీదే బాధ్యత. రక్షిస్తావో, సంహరిస్తావో, దానికి భక్ష్యంగా వదిలేస్తావో నన్ను అని. లావొక్కింతయు లేదు ధైర్యము, ఏమాత్రం కూడా ధైర్యం లేదు నాకు ఇప్పుడు. విలోలంబయ్యే, లోలత్వం అంటే బానిసైపోవటం. విలోలంబయ్యే, అసలు పూర్తిగా వదిలేశాను. ప్రాణంబులు ఠావులు తప్పాను, ప్రాణములు వాటి మీద ఆశ వదిలేసుకున్నాను అని. మూర్ఛ వచ్చే, నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నాను. తనువుండస్యన్, ఎదురు తిరిగి దాన్ని ఓపిక తెచ్చుకుందామంటే శరీరం సహకరించటల్లా. శ్రమంబయ్యడిన్, ఆ ఆలోచన చేయటానికి కూడా శ్రమగా ఉంది. నీవే తప్ప ఇతఃపరం బెరుగా, నువ్వు తప్ప నాకు అన్యమైనటువంటి దిక్కు లేదు తండ్రి. కావవే వరద అంటే ఏదైనా కోరితే ఇచ్చేసేవాడు అనమాట. అందుకని వరదుడు అని ఆయనకి పేరు. ఇచ్చేటువంటి వాడే కాబట్టి సంరక్షించు భద్రాత్మక, నువ్వు నన్ను సంపూర్ణంగా కాపాడు. భద్రాత్మక, ఆత్మకి కూడా భద్రాన్ని కలిగించేవాడు. అందుకనే భద్రగిరి అని దానికి పేరు. ఎవరికి? భద్రాద్రికి. అంటే అలా కంప్లీట్ సరెండర్ అయిపోయాడు అనమాట. నీవు భక్తుడివై ఉంటే. అందుకనే 24 గంటలు ధ్యానం, 24 గంటలు అదే ధ్యాస, 24 గంటలు అదే పరవశం, 24 గంటలు అలానే ఉండాలి. ఎలా ఉండాలి? ఎట్లా ఉన్నాడు? అంతటా తానే ఉన్నాడు. ఇప్పుడు నేను దాంట్లోనే ఉన్నా. ఈ బాహ్య దృష్టి పోవాలి. ఇదేమైపోవాలి? ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి ఇదంతా అదృశ్యమైపోతుంది, నువ్వు కూడా కనపడవు. దీనిని నీవు దాని యందు వసించటము అంటాం. కళ్ళు తెరిచే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటారు. అలా ఉంటే ఓకే. కాబట్టి రామచంద్రుడి గురించి చెబుతూ వ్యసనేషు మనుష్యాణం భృంశం భవతి దుఃఖతః అని చెప్పాడు. తన పాలనలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా కష్టం పొందితే వారి యొక్క కష్టాన్ని వారికంటే ఎక్కువగా శోకించేవాడు శ్రీరామచంద్రుడు. మానవులు వ్యసనాన్ని పొందినట్లయితే, వ్యసనపడటం అంటే బాధపడటం, అలా మానవులు ఎక్కడైనా బాధపడ్డట్టుగా ఉన్నట్టయితే భృంశం భవతి దుఃఖతః, దుఃఖంతో బాధపడుతూ ఉన్నట్లయితే హృదయంతో కంపిస్తుంది. భగవంతుడే శోకించేవాడట. ఎందుకని అంటే అర్థమైంది అంటే నీకు నిజంగా భగవతత్వం తెలిసి ఉన్నట్లయితే అక్కడ ఆనందపడుతుంది అన్నప్పుడు కూడా ఇది ఆనందపడుతూ ఉంటుంది. అక్కడ దానికంటే ముందే ఈ శరీరంతో నువ్వు భగవంతుడిని ఫీల్ అవుతున్నావు కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి యొక్క అద్వితీయ భావన కంపిస్తూ ఉంటుంది. అంటే నేను ఆ స్థితిని మనకు తెలియకుండా అనుభవిస్తున్నాను. అవతల వాళ్ళు లేదన్నప్పుడు మన కళ్ళెంబడి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తే తెలియదు, మనమేం అనుకోవట్లేదు, వాళ్ళని పట్టించుకోలేదు, కానీ వస్తుంటాయి. ఒక సన్నివేశాన్ని చూసేటప్పుడు హృదయం ద్రవిస్తూ ఉంటుంది. అది పరమాత్మ యొక్క లక్షణం. వారి యొక్క కష్టాన్ని వారికంటే ముందు శోకించేవాడట శ్రీరామచంద్రుడు. ఇది భగవంతుని యొక్క స్వభావం. భగవంతునికి ఆశ్రితుల యొక్క దుఃఖానికి హృదయం దయతోటి కంపిస్తుంది. ఆశ్రితులు అంటే ఎవరైతే తనను నమ్మి ఉన్నారు, ఎవరైతే తనలో జీవిస్తున్నారో వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా ఆ ఇబ్బంది తాను ఫీల్ అవుతాడు. అంటే ఇప్పుడు ఆయన కావాలని ఆ ఇబ్బందిని ఫీల్ అవుతూ అలా ఆనందపడతాడా? ఆ ఇబ్బంది నీకు లేకుండా చేస్తాడు. అందుకనే భగవంతుడు భక్తుడికి ఆధీనమై ఉంటాడు. భగవంతుడు మంత్రానికి ఆధీనమై ఉంటాడు. మంత్రం అంటే మననం చేయటం. ఆ మంత్రం భక్తుడికి ఆధీనమై ఉంటుంది. అయితే ఎవరికైనా తదేజతి, అంతటి దయాళు, ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ప్రయత్నం ప్రారంభిస్తే అలాంటి వారు ఎన్ని రకాల కాయక్లేశములు అనుభవించినా, ఎంత తపస్సు ఆచరించినా, ఎన్ని యజ్ఞములు చేసినా, అన్నదానములు ఆచరించినా అలాంటి వారి యొక్క స్వప్రయత్నానికి ఏమాత్రం చెలించేవాడు కాదు ఆయన. కారణం అహం. అందుకనే తన్నేజతి, అంత జాలి కలిగినటువంటి వాడు కూడా అంత జాలి లేనటువంటి వాడిగా ఉంటాడు. ఎవరి పక్క జాలి, ఎవరి పక్క జాలి లేదు అంటే ఎవరైతే తన కోసం తప్పిస్తున్నారో, ఎవరైతే తననే అనుభవిస్తూ కష్టాలకు లోనవుతున్నారో ఆ కష్టాలు తాను అనుభవిస్తూ వాళ్ళకి సుఖాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. గీతలో చెప్పినట్టుగా అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభు సాధురేవ సమంతవ్యం సమ్యక్ వ్యవసితో హినహ అంటాడు. దరిద్రుడై ఉన్నప్పటికీ కూడా, చండాలుడై ఉన్నప్పటికీ కూడా వాడిని నువ్వు ఎంత హీనుడిగా చూస్తున్నావో వాడు నన్నే గనక స్మరణ చేస్తున్నట్లయితే నా అంతటి వాడిగా వాడికి కీర్తి ప్రతిష్టలు కలిగేటట్టు చేస్తాను. వాడు అడుక్కుంటూనే ఉంటాడు, చెట్టు కిందనే ఉంటాడు, కానీ వాడికి పట్టుపరుపులు వేస్తారు, వాడికి పల్లకీలు పడతారు, వాడికి ఊరేగింపులు చేస్తారు, వాడికి పూజలు చేస్తారు. వాడు నావాడు, నేనే వాడు.
భగవత్ అనుగ్రహంపై నిలబడ్డ వారికి తాను సులభంగా కంపించుతాడు. అంటే ఏంటి? 24 గంటలు అది తప్ప ఇంకొక ఆలోచన లేకుండా అలానే దానిలోనే జీవిస్తూ శరీరం యొక్క స్పందన ప్రతిస్పందనలని గౌరవిస్తూ తానుగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి సుఖానికి, వాడి దుఃఖానికి, వాడి ఆనందానికి కూడా పరమాత్మ స్పందిస్తాడు. అలాగే తద్దూరే, ఆయన దూరముగా ఉంటాడు. ఎవరికి? ఎవరైతే మేమే భగవంతుడిని చూడగలం అనుకుంటారో వారికి. మేమే భగవంతుడిని చేరగలం, మేమే చూడగలం అని ఇట్లా అహంభావంతో ఉంటారే వాళ్ళందరికీనా చాలా దూరంగా ఉంటాడు. అయితే తద్వదంతికే, ఎవరైతే భగవంతుడిని పొందడానికి మా ప్రయత్నమే ఏదీ లేదు అనుకుంటారో వారికి పక్కనే తానుంటాడు. ఇందులో మా ప్రయత్నం ఏముందండి? అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. ఆయనని చూడటానికి విస్మరించి ఏదేదో చూస్తూ ఇదే గొప్పగా ఉందని అనుకునేటువంటి యొక్క హీనులకి కనపడడు. ఇలా నేనే పక్కనే ఉన్నాను అని నన్నే చూస్తున్నటువంటి యొక్క ఆ మహానుభావులు ఎవరైతే ఉంటారో వారి పక్కనే తానుంటాడు. కనుక భగవంతుణ్ణి తెలుసుకోవటం భగవద్ అనుగ్రహంతోనే సులభం తప్ప మన జ్ఞానానికి లొంగేవాడు కాదు ఆయన. అంటే ఏంటి? అనుభవమే అనుభవం, తినడమే తినడం, అంతేగాని తిందాం తింటున్నాను అనుకుంటే ఆ రుచి తెలియదు. అనుభవించటమే ఆయనలో జీవించు. కాబట్టి భగవద్ అనుగ్రహంతోనే సులభం. అంటే ఆయనతో నడవటం. అట్లానే అనుగ్రహం, ఆ స్వరూపంతో పాటు నువ్వు కూడా అలా ప్రయాణం చేయటం, అది అనుగ్రహం. రైలు పట్టాల మీద బండి వెళ్తుంది, దాని కింద నీళ్లు ఉన్నాయి, మంచినీళ్ళు. తాగాలంటే ఏం చేయాలి? దిగలేవు. లేదు, త్యాగం ఉండాలి. అవతల స్టేషన్కి తర్వాత పోతాలి, ముందు ఇక్కడ దిగి నీళ్లు తాగి తర్వాత చూస్తా. ఆ త్యాగం ఉండాలి. ఆ త్యాగం నువ్వు చేయట్లే. అందుకని భగవంతుడు నీకు అందుబాటులో ఉండటంలే. మన జ్ఞానానికి లొంగేవాడు కాదు ఆయన. సులభ వృతం సిద్ధిం, సులభ సువ్రత సిద్ధి అని విష్ణు సహస్రనామం తెలియజేస్తుంది. సులభ, చాలా సులభుడు. ఒక వస్తువుని చూడటానికి నువ్వు కష్టపడతావేమో, కష్టపడక్కర్లా. కన్ను రెప్ప మూయటం కూడా అవసరం లేదు, కన్ను రెప్ప మూసే పని కూడా లేదు. ఆయన కనిపిస్తూనే ఉన్నాడు. సులభ సువ్రత, ఆయనని ఆచరించడానికి నువ్వేమన్నా కష్టపడాలా? ఏమక్కర్లా. అలా చూస్తూ ఉంటే అలా చూస్తూనే ఉంటావు, దాన్ని ఆచరిస్తూనే ఉంటావు. దీనికి కష్టమేముంది? సిద్ధంగా ఉంది ఉన్నటువంటి వాడు. ఎక్కడికన్నా పోయి అన్న ఎత్తుక్కొచ్చుకోవాలా ఏంటి? ఎక్కడికి వెళ్ళక్కర్లా అని విష్ణు సహస్రనామం తెలియజేస్తుంది. అలాగే దుర్లభము, దుర్గమో దుర్గ, దుర్లభ దుర్గమో దుర్గ, ఇవి శ్రీ విష్ణు సహస్రనామంలోనివి. ఒక చోట సులభ అని చెప్పింది, మరొక చోట దుర్లభ అని చెప్పింది. దుర్లభం, దుర్లభ, దుర్గమో దుర్గాహ. ఇక్కడ దుర్లభం అంటే సాధ్యమయ్యేది కాదు, దుర్గమో దాన్ని దాటడము చాలా కష్టమైనటువంటిది, దుర్గహ అది వశమయ్యేటువంటిది కాదు అని విష్ణు సహస్రనామంలో 2 రకాల మాటల్ని చెప్తాడు. ఆ మాట మరొక చోట దుర్లభ అని చెప్పబడింది. తనంతట తానుగా ఎవరిని అయితే అనుగ్రహించాలి అనుకుంటాడో అలాంటి వాడికి దుర్లభుడు. జనం ఏమనుకుంటారు? భగవంతుడు ఆయన మమ్మల్ని అనుగ్రహించాలి, వాళ్ళకినా దుర్లభుడు. అసలు అర్థం కాడు, అసలు ఆయన్ని వాళ్ళు చేరలేరు. ఎవరైతే నేను ఆయన అనుగ్రహం పొందాలి అని ప్రయత్నశీలులై ఆయన అనుగ్రహం కోసం పరితపిస్తుంటారో, ఆయనకి సేవలు చేయటము, ఆయన్ని పట్టుకోవడం, ఆయన చెప్పే మాటలు ఇంకొంచెం వినాలి ఇట్లా తపన పడుతుంటారో వాళ్ళకైనా సులభుడు, దగ్గరివాడు కూడా. భగవంతుడు సులభుడు, దగ్గరివాడు, దూరపువాడు కూడా. ఎందుకని? వాళ్ళకి దూరపువాడు, వీళ్ళకి దగ్గరవాడు. స్వప్రయత్నంతో ఆశ్రయించే వారికి దుర్లభుడు, దూరుడు. నీ ప్రయత్నంతో ఆయన్ని పట్టుకోవాలనుకుంటున్నావా? సాధ్యుడు కాడు. భగవంతుని అనుగ్రహం మీద ఆధారపడ్డ వారికి సులభుడు, దగ్గరివాడు కూడా. కాబట్టి తదంతరస్య సర్వస్య, ఈ కనిపించేటువంటి చరాచర జగత్తుకు అంతటికీ కూడా అంతః లోపల ఉంటాడు, సర్వస్య ఈ జగత్తుకు అంతటికీ కూడా బాహ్యతః ఆవల కూడా వ్యాపించి ఉంటాడు, లోపల ఉంటాడు. కనుక సులభుడు. లోపల ఉంటాడు, బయట ఉంటాడు, సర్వత్రా ఉన్నాడు కాబట్టి సులభుడు. ఇది భగవానుడికి ఉండేటువంటి అసాధారణ ధర్మం. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. నువ్వు తెలుసుకోగలిగితే లోపల ఎట్టున్నాడు, బయట ఎట్టున్నాడు, ఇక్కడ శరీరం కనపడదు. తెలుసుకునేవాడికి సులభం, సాధిస్తాననేవాడికి దుర్లభం. కాబట్టి
ఇది భగవంతుడికి ఉండే అసాధారణ ధర్మం అని ఈ ఉపనిషత్తు 5వ మంత్రం తెలియచేస్తుంది. అందుకని ఆయన మీద పరిపూర్ణమైనటువంటి యొక్క నమ్మకము, విశ్వాసము, అంకిత భావం, త్యాగబుద్ధి కలిగి గనక ఉన్నట్లయితే నువ్వేమి అవసరం కలిగి ఉన్నావో, నీ పరిస్థితి ఏంటో, నేను ఎలా ఆయన సరిచేయాలో అలా నీట్గా అలా సరిచేస్తావు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.